హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కూర్చొని తింటే ఇంట్లో వాళ్ళకి కూడా చీపాడిపోతామండి. నిజం. అసలుకి ఏం పని చేసినా కూడా ఇంట్లో పొద్దునుంచి సాయంత్రం దాకా అసలు చేస్తూనే ఉన్నా కూడా ఇంట్లోనా ఏం పని చేస్తున్నావు అని అంటారు. అదే మనం కూడా మనకంటూ కష్టం అనేది తెలియాలి. మనకు కూడా ఒకటి ఏదైనా కానీ ఉండాలి. అప్పుడే మనకు కూడా విలువ. లేకపోతే గిన అసలు విలువ కూడా ఇంట్లో ఉండదు, బయట ఉండదు విలువ. నిజమంటే నేను కూడా నాకు నా జీవితంలో నేను అనుభవించింది చాలా ఉంది. అదేంటి ఇంత చిన్న వయసుకేనా అంటున్నారా? ఏం లేదు. ఎంత తెచ్చిపెట్టినా భర్త పాపం ఏమనుకోపోయినా పక్కన వాళ్ళు ఆయన ఒక్కడే సంపాదించి పెడుతున్నామ్మా, నువ్వేం చేస్తున్నావు, నువ్వేదో పని చేయొచ్చుగా అని అంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఇంట్లో చేసే పని మాత్రం ఎవరికి కనపరాదు. అసలు రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆదివారం కూడా ఆడవాళ్ళు చేస్తూనే ఉండాలి. ఆ పని ఈ పని వంట పని అసలు కాసేపు కూడా కూర్చోడానికి కూడా ఉండదు. కానీ అయినా కానీ ఆయన ఒకటి కావాలి, ఇంతమంది తినాలి, ఏం సరిపోతుంది అని మాట్లాడతారు. అదే మనకంటూ ఏదో ఒకటి చేసినాం అనుకో, ఇంకోసారి వాళ్ళు కూడా ఏమంటారు. మనకంటూ నా విషయంలో ఎన్నోసార్లు ఆయన ఒకటి కావాలి, ఇద్దరు కూర్చొని తింటారు, అది ఇది అనేవాళ్ళు. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించేది. ఒక్కోసారి అనిపించేది పొద్దునుంచి సాయంత్రం దాకా ఇంత పని చేస్తున్నా కూడా ఇటు మాట్లాడతారేంది అనిపించేది. కానీ ఒక్కటే అనుకున్నా, నేనంటూ ఏదో ఒకటి చేయాలని. సర్లే ఖాళీగా ఉంటున్నా కదా, చిన్నగా ఒక కొట్టు పెట్టుకుందాం ఇంట్లోనే కదా అన్నట్టుగా పెట్టుకున్నాను. పర్వాలేదు, దేవుని వల్ల బాగానే అవుతుంది. ఇప్పటికైతే ఇప్పుడు అనిపించింది, ఆయన సంపాదనతో మన సంపాదన ₹1 తోడైతేనే కదా పిల్లలు పెరిగిపోతుండ్రు. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంత ఖర్చు ఉండేది, పెద్దయ్యే కొద్దీ పెరిగి చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు ఇంత తినే పిల్లలు ఇప్పుడు ఇంత తింటారు అంటే తప్పుగా అనుకోకండి. కానీ ఎట్టయినా కానీ అదేదో అంటారు చూడు మాటకు ముందు, పిల్లలు పెరిగే కొద్దీ కుండ పెరుగుతుంది అని అట. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు జనరేషన్. నిజంగా నాకు కూడా అనిపించింది, మనం కూడా ఖాళీగా ఉండకుండా ఇంట్లో అని ఏదో పని చేసుకుంటే బాగుండు అనిపించింది. అందుకే చాలాసార్లు ఆలోచన చేసినాను. కానీ ఒక్కటే అనిపించింది, ఇంట్లో ఉండి మనం పొలం పనులు చేయలేము, ఏం పని చేయాలో అనిపించింది. అప్పుడు అనిపించింది చిన్నగా ఒక అంగడి పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అందుకే అంగడి చిన్నగా స్టార్ట్ చేసిన. దేవుని దయ బాగితే అంతే చాలు. బాయ్.